అదేనా ఇక్కడ మెడికల్ కాలేజీ నిర్మాణం ఎవరు చేశారు ఇప్పుడు వరకు ఉన్న నిర్మాణాలు? యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో ఈ వైద్య విధానాన్ని ప్రప్రదంగా గుర్తించింది అమరజీవి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆనాడు ఆయన ఈ యొక్క పాదయాత్రలో ఎందరో రోగుల్ని చూసి వైద్య విధానం చాలా రాజకీయంగా వెనుకబడిపోయింది అని ఒక డాక్టర్గా ఆయన ప్రజల యొక్క బాధలను గుర్తించి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఈ వైద్య విధానానికి మొట్టమొదట నాంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఘనత అని చెప్పవచ్చు. తర్వాత ఆయన మరణానంతరం ఆయన తనయుడు నల్లకాలువ నుంచి నేటి వరకు ఆంధ్రుల కష్టాలు చూస్తూ రాత్రనక పగలనక వాన ఎండ చలిని కూడా లెక్క చేయకుండా మొత్తం చిన్న వయసులోనే ఆంధ్రప్రదేశ్ని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకుని 13 సంవత్సరాలుగా నా ఆంధ్రదేశం కోసం నా తండ్రి పడిన కష్టాన్ని నేను మళ్ళీ ప్రజలకు అందించాలని చెప్పి మంచి సుదీర్ఘ పాదయాత్ర చేసి 13 నెలలు అయినా 3645 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను చూసి ఆయన రాజ్య అధికారం చేపట్టారు. అధికారం చేపట్టినాటికి దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ ఆధిక్యత ఒక ఇది పొరపాటు. రెండవది మన రాష్ట్రంలో 2 సంవత్సరాలు కరోనా అనే ఒక భయంకరమైన వ్యాధి వ్యాపించినప్పుడు ఆ కరోనా బారి నుంచి పడకుండా అన్ని పథకాలు అమలు చేస్తూ వెనుకడుగు వేయకుండా ఎంతోమంది ప్రజల్ని రక్షించిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి అని గుర్తించి చంద్రబాబు నాయుడు వాడు చెప్తున్నా, మీ తెలుగుదేశం గుంపులుగా పందుల్లోకి వస్తాయి కానీ మా యొక్క జగన్ పార్టీ సింగిల్గా సింహంలోకి వస్తుంది. అతనే పులివెందుల పులిబిడ్డ. ఈరోజు మీరు విద్యాలయాలు లేవు, కట్టడాలు లేవు అన్నారు. 18 వైద్య ఆసుపత్రుల్ని నిర్మించాలని శంకుస్థాపన చేసి ఆయన రెండవసారిగా విజయం సాధించి ఈ ఆసుపత్రులను పూర్తి చేయాలని ఆయన సంకల్పంలో ఉండగా మీరు ముగ్గురు దొంగలు, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, మీరంతా కేంద్రంలో బీజేపీతో కుమ్మక్కాయి దొంగ ఓటింగ్ యంత్రాలతో మీరు విజయం సాధించారే కానీ మీ కూటమి గవర్నమెంట్ సాధించలేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఆఖరిసారిగా చంద్రబాబు నాయుడు మా యొక్క జగన్ పార్టీ సైనికులు ఒక్క ఊపిరి ఇచ్చేస్తే నువ్వు గాలిలో కొట్టుకుపోతావని నీ దగ్గర సత్యం వచ్చి నువ్వు ఇన్ని పథకాలు ఇస్తున్నావు, ఎందుకు జగన్ అంటే ఒత్తిపోతున్నావు, అమ్మకు వందలు అంటున్నావు, నెక్స్ట్ ఈరోజు బస్సు ప్రయాణం ఇస్తున్నావు, 3 సిలిండర్లు ఇస్తున్నావు. అవి పొందిన వాళ్ళు ఎవరు కొట్టారు తెలుసా? ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు, జగన్ భయపడి జగన్ వల్ల మాకు వచ్చి అది ఆనందంగా గుండెల్లో చెప్పుకుంటున్నారు. రేపు వచ్చింది కూడా జగన్ పార్టీ. జై జగన్, జై జగన్, జై జగన్.